బుట్టలు వెళ్ళేవాళ్ళం. బొంగులు మా గిద్దల నుంచి వచ్చేటి ఇప్పుడు రావట్లేదు. ఎడన్నా చాలా కట్ట ఉన్న రైతు ఎడ ఉంటే ఒకటి తెచ్చి కొట్టుకుని ఈ 2 నెలలు తర్వాత అత్తిలో తెచ్చుకొని తర్వాత వచ్చేసి డిసెంబర్లో మళ్ళీ గవర్నమెంట్ ఎలమ్స్ పాటకొచ్చుకుంటే అట్లో తెచ్చుకుంటాం. గిద్దలూరులో తెచ్చుకొని ఈ బుట్టలు అల్లుకుంటా. ఈ కట్ట మార్కెట్లో ఇది ఆర్డర్ తీసుకొని వెళ్తాం. ఈ మార్కెట్ ఈ తడికెళ్తే ఒక 150 రూపాయలు ఉంటుంది కూలి. 150 ఒక రోజంతా పడుద్ది. బొంగులు ఖరీదు బాను. దీని మార్కెట్లో మామూలుగా అమ్మితే 700 అమ్మాలా, వేరే వాళ్ళు 500 ఇస్తారు. 500 ఇస్తేనే మాకు 150 ఉంటుంది. అదే 700 ఇస్తే గిట్టుబాటు ధర. ఒక రోజు పట్టిద్ది ఇది. ఇదంతా ఒక రోజు పట్టిద్ది. ఎవరిని ఆర్డర్ ఇచ్చేని, లేకపోతే ఆకలి బుట్టలు వెళ్తాము. ఆ బుట్ట 20 రూపాయలు పడిద్ది. ఆ బుట్టలో 25 బుట్టలు వెళ్తే 100 రూపాయలు కూలి ఉండిద్ది. 100, 150 ఇద్దరి మీద కూడా. రేషన్ కార్డు ఉంది నాకు. తెల్ల కార్డు 35 కిలోలు ఉంది నాకు. మామూలు తెల్ల కార్డులే, మామూలు 20 కిలోలు అట్లాంటివి నాకంటూ తిరిగట. భీమి దగ్గర ఇస్తారు. 2 రూపాయలు. రూపాయికా? ఏం రూపాయికి వచ్చిద్దా? మామూలుగా 2 రూపాయలు కంటిన్యూ బియ్యం మట్టు కంటిన్యూగా ఇస్తారు మా పంచాయతీలో. అదే మా వాళ్ళు ఒక 2 కట్టారు, రాసుకున్నారు. వాళ్ళ స్థలం ఉంటే కట్టారు, వాళ్లకు ఇచ్చారు. కొంచెం వాళ్ళు సాయం చేశారు, వాళ్ళు కట్టుకున్నారు. మాకు ఉంది స్థలం ఇచ్చారు గవర్నమెంట్. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏం లేదు కదా, మట్టి తోలిచ్చుకోవాలా, ప్రాశ్చిత్ కదా. కొద్ది రోజులు పోయిన తర్వాత మేము అది రాసుకొని ఇంద్రం పథకం మీద రాసుకొని ఇల్లు కట్టుకోవాలని ఉన్నా. వృద్ధాపుల పింఛన్లో మా ఊళ్ళో ఒక అతనికి ఊళ్ళో మా ముసలాయనకు ఒక ఆయనకి 200 ఇస్తారు. వికలాంగులు ఒక 2 ఉండరు, వాళ్ళకి 500 ఇస్తారు. రెగ్యులర్గా ఇస్తున్నారు. అదే మా ప్రభుత్వం నుంచి ఏం లేదు. మేము దాదాపు నేను పుట్టి పెరిగింది ఇక్కడే, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు మాకు. మాకు ఇది వరకు అంటే సొసైటీ వచ్చేది. ఆ సొసైటీ మాకు కొద్దిరు పెసలింట్లు ఉన్నారు. వాళ్ళు మామూలుగా మాకు ఆడ 6.5 అయితే మాకు 11 వేసేవాళ్ళు. వాళ్ళు ఆర్ఎస్ గవర్నమెంట్ పెంచుతారు. ఆ ఆర్ఎస్ వాళ్ళు కట్టలేక ఈ 11 తినేసేవాళ్ళు. ఆ సొసైటీలు రద్దు చేసి డబ్బు కట్టలేక ఆర్ఎస్ కట్టలేక వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు అది ఆగిపోయింది సొసైటీ అయిపోయినాక ఇంక మేము గిద్దలూరు ఒక కాంట్రాక్ట్ తీసుకొస్తాడు, ఎలా మాడుకుంటాడు. ఎంత చెప్తే అంత మేము కొనుక్కోవాలి. 60 ఏంటి 60, 70 ఏంటి 70 అట్లా. ఆ విధంగా కాంట్రాక్ట్ తెస్తే మేము అతని దగ్గర వేసుకొని బుట్టలు అల్లుకోవడమే. గవర్నమెంట్ మీద లేదు. ఇది వరకు ఉన్నది గవర్నమెంట్ సొసైటీ. జంగారెడ్డిగూడెం ఉంది, రాజమండ్రి. తర్వాత వచ్చి మా గిద్దలూరు ఉంది. దాదాపు 3 సొసైటీలు ఉన్నాయి. ఈ పొన్నూరులో 3 సొసైటీలు ఉన్నాయి మాకు. ఆ 3 సొసైటీలు కూడా అయిపోయినాయి. సొసైటీలు ఏమి లేవు. కాంట్రాక్టు ఆడ ఎలా పట్టుకొస్తుంటే అతని దగ్గర మేము తీసుకొని మేము ఆర్డర్ ఇచ్చుదో ఈ కోళ్ళ బుట్టలు, కోళ్ళ బుట్టలు ఆర్డర్ ఇస్తే తర్వాత ఈ ఆకుల బుట్టలు, కోళ్ళ బుట్టలు, ఇంకేమైనా మన గంపలు కూర్చుని అలాంటివి ఏం చేయలేము. వాస్తవం కూర్చుని అలాంటివి ఏం చేయలేము. కానీ గంప రూపంగా ఏదైనా మార్కెట్లో బీరకాయలు మార్కెట్లో పోయి అలాంటివి ఇప్పుడు మన ఊళ్ళో ఏదైనా ఉపయోగపడేటి బీరకాయలు తట్టలు, మన సామగ్రిగా ఉపయోగపడే తట్టలు అలాంటి వాటికి మనం కూర్చునే కుర్చీలు అలాంటివి కుదరవు. అది మా వాళ్ళ వరకు ఈ ఆకలి బుట్టలే ప్రస్తుతాన్ని.